జై శ్రీరామ్. నాది కరెక్టే నా మాట్లాడి పైసలు ఇచ్చేయమని డబల్ ఇవ్వమని నేను ఇచ్చిన డబల్ ఇవ్వమని తీసుకుని మాట్లాడిన దానికి ఆస్మాన్ పైసలు ఇచ్చేమాడు వేరే తమ్ముడు నువ్వు అందరూ మాట్లాడక నాతో పైసలు ఇచ్చేమాడు వేరే ముచ్చట అది పైసలు ఇచ్చేసి మాట్లాడారు ఈరోజు బ్లాగ్ అంటే పార్ట్ 2 మన గణేష్ మళ్ళీ వెళ్తాం వాడు తీసుకురానికి మనం బుక్ చేసాం కదా ఈరోజు తీసుకురానికి వెళ్తున్నాం మొత్తం ప్లాన్ చేస్తారన్నమాట రేపు బాక్స్ లో పోనీకి. సో ఇప్పుడైతే గణేష్ అనుకున్న వినాయకుడు తీసుకుంటున్నాం మొత్తానికి, అదే మా సంతోషం. ఇప్పుడు తినడు ఈడ జై శ్రీరామ్ యోసేన వస్తుంది తట్టుకోవడానికి చూసి తట్టుకోవడానికి గుండెలు గట్టే వేసుకొని ఖబర్దార్ అరే ఇదే ఫస్ట్ పెట్టాల్సి డైరెక్ట్ అసలు నన్ను అడిగితే అంతే అంట వీడియో మొత్తం ఇదో మజా ఎక్కువ. పార్ట్ 2 గాయ్స్ కమింగ్ సూన్. హాయ్ హాయ్ మామ, ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తున్నాం, మన ప్రోగ్రామ్ ఏంది, మనం ఎట్లా చెప్పాలమ్మా ఇప్పుడు మా సమయం సందర్భం ఏంది మనం చెప్పాలి. గణేష్ కోసం వెళ్ళాలి ఓకే ఓకే. పేస్ట్ లో ఉప్పు ఉందా? సాల్టా? అందుకే ఇట్లున్నావు అను. అంతా రంగపోవాలి ఒక్కడ మోతారు లేదా అశోక్ గారు అది వినాయక అంటాడు గుద్దవాళ్ళు కోట తాపిస్తాను అంత వీకిండాడు. అందరూ గారు ఆశ ఆడ ఒక పెగ్గ వస్తున్నాను ఆడు వీకిండు. అందరూ మచ్చగాడు నాకు 2 వేస్తారని మచ్చగాడు వీకిండు. అందరూ తూటాకుల మాటలు మాట్లాడుతున్నారు. ఎంత మాట్లాడుతారో మాట్లాడరి చెప్తాం. టైం వచ్చినాడు మాలో టైర్డ్ బయట పెడతాం. ఇది ఆరంభం మాత్రమే. దుము దుమువే గణవడ దువే దుము దుమువే అప్పుడు చెప్పాలి మీరు. ఆల్రెడీ బుక్ చేసిన తీసుకోవచ్చు కదా. మాతో వచ్చేవారు కొంతమంది పోదాం, కొంతమంది సెట్ కట్టేద్దాం. ఇష్టం ఎవరినైనా మీరే డిసైడ్ చేయాలి. అంటే నేను మచ్చాడు అక్కడ షెడ్ కప్పేస్తాను తాడు గుంజేసి కార్డ్ దేంगे అకౌంట్. హాయ్ ఫ్రెండ్స్, కొత్తది క్రియేట్ చేస్తాం ఇప్పుడే జై శ్రీరామ్ నుంచి కొత్త అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ప్రతి ఒక్కరు ఫాలో షేర్ చేయండి. న్యూ అకౌంట్, ఫాలో దిస్ అకౌంట్. యువసేన ఓన్లీ దిస్ యూత్ పెడుతున్నా. యువసేన పెట్టరా లైవ్ అక్కడ ఉంది. దిస్ ఇస్ లైవ్. సరే సరే యువసేన పెట్టరా స్క్రీన్ షాట్ ఎందుకు? అది టైప్ చేయడానికి స్క్రీన్ షాట్ కొట్టుకోరా. అరే పేరు గుర్తుండా మనకి యూజర్ నేమ్ అది కదా, ఏం కాదు. నీకు గుర్తుకుంటా సికంది మీ ఆదానా స్క్రీన్ షాట్ తీసుకుంటే మంచిది అంటున్నా. అలాగేనా ఉంటారు అందరూ మన గ్యాంగ్ ఫస్ట్ చూద్దాం అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఎవడో కూడా చూస్తాడు. కంపల్సరీ ఉండాలి. కలికి యాడ్ కలికి బిల్కి అని కొడతాం. దాడిగో బ్రో వాడు ఉరుతురుగా చెప్పరా రే. నేను చెప్తాను మంచిది. వీడు మా ఫ్రెండ్ గారు మచ్చాడు. అది చూడు, నన్నేం చూడదు. ఇది నా ఫ్రెండ్ గారు మచ్చాడు. ఒక వర్షం కురిచిన రాత్రి అది చూడు, బాగా ఎండ కుడుతుంది, వర్షం కుడుతుంది, కరువు కణంపైకి లేడు దొరుకుతలేవు. నేను నూరుకడ షాప్ కాడికి పోయి తెచ్చిన. అడ్డు పెట్టు, ఇద్దరం కలిసి పోదాం రాను. వీడు
ముఖం చూపాడు రైట్ పలిచ్చుకొని తెచ్చిన యూట్యూబ్ లో పెడతారు కొడుక పెట్టండిరా హలో అప్పుడు వెళ్దాం అనుకున్నాం నువ్వు స్పీచ్ ఇస్తున్నావు ఆయన సార్ నడుమ ఎక్కువ అరే వస్తున్నా నువ్వు వండుకో ఇగో ఇప్పుడు వీళ్ళు మాది అధ్యక్షులు వీళ్ళు మళ్ళీ ఏమైంది అరే నువ్వు స్టార్ట్ చేయరా కర్రీలు పెద్ద మోతవార్లు అందరికన్నా పెద్ద మోతవార్లు నీకు తెలియదు. సో మనమైతే గణేష్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు రెడ్చల్లో ఉన్నాం, చాయ్ దానికి ఆగినాం అనమాట. చలో చాయ్ తాగేసి వెళ్దాం ఇటు మంచిగా. సో మనమైతే బోయినపల్లి వచ్చేసాం అనమాట గణేషుని తీసుకెళ్ళడానికి. మన గణేశుడు ఇదే. కొబ్బరికాయ కొడుతున్నాం మేడం గణేశునికి. రింగ్ కోసం రెడీ అనమాట. బంగారం పని చేయించినాం రింగిని. టైగర్ డబ్బులు తీసుకోరు. క్రేన్ కోసం వెయిట్ చేస్తున్నాడు, ఇంకా క్రేన్ రాలేదు. తీసుకుని నాకు అందుకే రేటు చెప్పు అమౌంట్ ఎంత అక్క లాస్ట్ చూడాక రేటు రెడ్గా పడవాలి అన్నా. చూడనా జర టెంపుల్కి గుళ్ళకి అట్లా బయట షెడ్లకు కాదు, అందుకే అడుగుతున్నా. అది నేను వద్దంటున్నా ఇక దాన్ని పక్కన తీసుకోలేదు. మన మనిషి అని చెప్తున్నా, దాని ఫింగర్ డ్యామేజ్ ఉంది అందుకే అంటున్నా. ఆ పక్కన ఆరెంజ్ తీసుకో. నేను అబద్ధం చెప్తే నువ్వు దగ్గర పోయి మంచిగా ఉండి మన మనిషి అని చెప్తున్నా. అదే ఏ ఫింగర్ అంటున్నావు? అరే అర్థమైంది. సరే సరే ఇచ్చేసి ఎంతకి ఇస్తావు మళ్ళీ అది? మాకు నువ్వు 5000కి రాయి ఒక బిల్ రాసి ఇచ్చే, నేను తీసి ఇచ్చేస్తాను. ₹10 డైల్యూట్ ఇక పోలీసు వాళ్ళు. సో గణేశునికి కొంచెం పెయింటింగ్ చేస్తాను అనమాట. అది వేయలేరు. సో దాని గురించి అడిగితే పెద్ద రోజులు అవుతుంది ఇక్కడ. ఆయన ఏమన్నాడంటే ఏమి అడుగుతలేదు, ఏమంటున్నామంటే డబ్బులు చెప్పినారు కాబట్టి చెప్పిన ఇచ్చామని ఇప్పుడు తెచ్చుకున్నాం వేరే వినాయకుని. నాది కరెక్టేనా? మాట్లాడి ఇచ్చామని పైసలు ఇచ్చామని
డబల్ ఇమన్ నేను ఇచ్చిన డబల్ ఇమన్ తీసుకుని వెళ్ళిపోతా. సరే సరే ఫోన్ బ్రో నువ్వు ఏం చేయాలి మాట్లాడిన దానికి నేను ఆస్మాన్ పైసలు ఇచ్చామాడు వేరే తమ్ముడు, నువ్వు వంద మాట్లాడక నాతో. పైసలు ఇచ్చామాడు వేరే ముచ్చట, అది ముచ్చట కాదు. ఆ మాట అడగొద్దని చెప్తున్నా నేను. ఆ మాట అడగొద్దని చెప్తున్నా. సరే ఫోన్ ఫోన్ ఎన్నిసార్లు చెప్తా అయిపోయింది. పని చేస్తాంటారుగా చేయని ఆవు ఆయన దమ్ దమ్ చేస్తే వాళ్ళని పని చేసి పోయి కుదరం చేసుకుంటాడా? ఆడ పెయింట్ ఎందుకు వేస్తారే? ఏమని చెప్పేసి చేస్తాడు ఆవు ఎందుకు 2 నిమిషాలు ఆవుతా అయిపోతాగా. ఏ ఫోన్ వదిలేసాయి. Two hours later. ఇంకా మనం వచ్చి దోగంటే ఇంకా క్రీడ రాలేదు మన గణేశుడు ఇంకా అన్నీ గణేష్ ఇక్కడనే ఉన్నాడు అనమాట. ఇక్కడ పులిబొమ్మ కనిపిస్తున్నాం, పులిబొమ్మ మన గణేశుడే. సారీ మనదే. ఇంతమంది ఇది చూపించాను, అది కాదు. జై శ్రీరామ్ ప్యాడ్ బ్యాండ్ ఎవరికైనా కావాలంటే చెప్పండి. జై శ్రీరామ్ ప్యాడ్ బ్యాండ్. గడ్ గడ్ గడ్. అలాగే గణేష్ అయితే వెళ్ళిపోతాం మన చిన్న గణేశుడు. మంచిగా గణేశుడు. గణేష్ వెనక బ్యాక్గ్రౌండ్ ఇది. ఫేస్ కట్టం పెడతారా? గన్లు అయితే గణేష్ వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళు ట్రై చేస్తున్నా. అప్పటి నుంచి తీస్తున్నావు అంటే అదే అదే మొత్తం మీద స్టార్ట్ అనమాట. గణేష్ బండ్ల కూడా వచ్చేసింది. అరే సన్నిధి 24 క్యారెట్స్ బంగారం. నిన్న అందుకే 2 రోజులు లేట్ అయింది గణేశుడు. కాదు ఇప్పుడు పెళ్ళైన సాహసాలు చేయొచ్చు. ఒక జనపద
వాళ్ళు నిద్రపోతుర్రు మన బండికి లైట్లో అనమాట అట్లా పోతుంది మెల్లగా స్టోరీ టైం 3:30 లేచినా మెల్ల ఎల్లంపేట చివరొస్తా బండి అయిపోయినాడు పెట్రోల్ అయిపోయిందా అయ్యో కొడుకు ఐడియా నుండి ఓడిస్తాడు పెట్రోల్ అయిపోయిందంట అవునా బైక్లా జర మన దాంట్లో పెట్రోల్ ఉంటే ఇస్తుంది డీజిల్ కాకపోతే మనది అయ్యా లేవుగా ఏంటంటే ఆడున్న బండి బయట ఉన్న గణేష్ వాళ్ళు లేసలేరు వాళ్ళు ఆపి మనల్ని అడుగుతారు మన కన్నా గణేష్ లోపల లీటర్ కానీ మా గణేష్ మాకు లేసే అర్థమవుతలేదు వాళ్ళకన్నా పెద్దగా ఉంది నడరే మెల్ల చలి పెట్టకుండా మనకు ఆ గణేష్ లేస్తా వీళ్ళకి ఈ గణేషుడు లేస్తారా అంటే మిత్రులందరూ చూస్తురా డైరెక్షన్ ఇవ్వాలి ఖాళీ చిల్ల పడ్రి థియేటర్లో పడతలే మేడం వచ్చేసి మొత్తగా ఏమైనా కెమెరా ఆన్ చేసుకుంటా లేచిండు చెల పోం దొంగతనం చేసి బండ్లకి నీకు బండే ఎక్కుతలేదు పోసుకుంటున్నాడు బండ పోసుకుంటుండు కట్టి ఎక్కిస్తాడు చెడు కాడికి వచ్చేసినాం ఫైనల్ గా కింద డోర్ తట్టిందిరా గణేష్ డిప్యూడ్ అంటే చూసి మొత్తం ఎట్లా టెంపుల్ గణేశుడు టెంపుల్ ఇంటికా టెంపుల్ గణేశుడు చేంజ్ చేసిన సో గణేష్ అయితే దింపేసినాం చలో ఇంటికి రేపు ఓపెనింగ్ అనమాట రేపు వస్తుంది మిగతా మొత్తం వీడియో 28కి వీడియో బయటకు వచ్చేస్తుంది రుచిగా మస్తు కష్టపడ్డాడు ఇడిపాక ఇప్పుడు వచ్చిండు నరకానికి అరే ఇంత పెద్ద గణపతి సిరియం రాడు మళ్ళా పెట్రోల్ ఇస్తానికి పోయినా ఈ సైడ్ గోదావరి చదువుతుడు ఈ టైప్లో చలో ఇక రేపు కలుసుకుందాం ఆల్రెడీ The next day. సో గాయ్స్ మనం ఇప్పుడైతే బాక్స్ వెళ్తున్నాం అనమాట డ్రైవర్ నట్టు మనం ఏం చేస్తారు ఇంకా అడిగాడు మా పవన్ నవీన ఫోన్ మాట్లాడుతున్నారు చలో ఇప్పుడు కోటి వెళ్ళాలన్నమాట మొత్తం మీద బాక్స్లో కొనుక్కొని గల్లెకి వచ్చేసాం కోటి ఏ మా గుడికాడ 45,000 హౌజా కంపెనీ ఇంకా సంపూడు చంపుతాయి ఇవి 45,000 చెప్తున్నాయి వేస్ట్ అది ఈ గల్లే ఏం మళ్ళీ తొలుకోతారు హౌజా షోరూంలో పోదు మీ చక్క
ऊपर वाले में काले में रेड हाँ ब्लैक उसमें लगाना ठीक है अब ये देखो ये अपना वायर लगा हुआ ना हाँ दो डब्बों का रेड पे जोड़ देना हाँ अगर ब्लैक में जोड़ देना और एक वायर लेके इसको अटैच करना रेड में रेड ब्लैक में ब्लैक बस वो टेप उसमें कैसा लगे हुआ है देख लो वो ब्लैक कलर का The next day. సో ఇంటి దగ్గర షెడ్ ఇప్పుడు వేస్తున్నమాట పండుగ రోజు నరేంద్ర స్పాన్సర్ ఏంటి గణేశన్ కీడి గుడికాడికి ప్రమోద్ గారు డరియా అంతా వాళ్ళ కష్టం వాడ దంపుడు దంపుతుంది ఇది చిన్న గణేశుడు తీసుకున్నా సో ఈ టెంపుల్లో పెట్టాను ఇక మన లోపల నల్ల మనిషి పోతుడు బాయ్ ఫ్రెండ్ ఎటు పోతుర్రు గామం కాడ కవర్ అప్ అయిపోతాం మన కవర్ అప్ లోపల పని నడుస్తుంది ఇగో రాత్రి కష్టపడి బాక్స్ తీసుకొస్తే షెడ్ వేసిన షెడ్ వేయలేరు చూసినా మళ్ళీ మాకే ఆపేపి రేపటో ప్రేమ్ అంతే ఇగో నగరండ రాత్రి నుంచి ఇగో లాస్ట్ ఓవర్లో పోయినాము నైట్ ఓవర్లో పోయినాము అలా ఉన్నారు మళ్ళీ అలా ఉన్నారు కొత్త పాతలో వాళ్ళు లేరు రాత్రి కవర్ కప్పలే డ్యూటీ పట్టుకుని వచ్చాడు గంటెక్కింది మొగమాగు కవర్ మనదే ఫ్రెండ్స్ ఈ కవర్ ఉండి కవర్ ఫ్రీ వచ్చే ఫ్రెండ్స్ వస్తే ఇంకా డెకరేషన్ కాలేదు ఫ్రెండ్స్ మాది సాయంత్రం గణేష్ కూర్చోబెట్టాలి కవర్ ఉంటే ఈ కవర్ ఫ్రీ ఇచ్చిండు మాకు ఆయన షాప్ అయినా అంటే ఇచ్చిండు చాలా బాగుంది కవర్ ఇది మనకే చలో డెకరేషన్ స్టార్ట్ చేద్దాం ఇక మా కర్బూజా మొత్తం డెకరేషన్ చేసేది కానీ నేను పోయి తినేసి వస్తాను ఆయన నన్ను పోయి తినేసి వస్తా నడు తిందాం పా నడు మంచిగా బొట్టు పెట్టినావు తిన్నావు వచ్చినావు తినలేరా నేను తిన్నాం నడు చాయ్ చెప్పరా మేకప్ అలా చాయ్ చెప్పరా మేకప్ అలా చాయ్ కావాలా బెండి మిగిలింది మా వాళ్ళకి ఇచ్చేస్తున్నా ఆయన ఓపెనింగ్ చేస్తాడు మీరు రూ కడవకురి బాక్స్ ఆయన కూడా ఓపెన్ చేస్తాడు మేమేమన్నాం రాయ్యా మళ్ళీ మేము బిడ్డ ఊటాలు అన్నమంటాడు మళ్ళా అన్నదానికి అన్నమంటాడు ఇంకా చెడ్ వరకు నడుస్తుంది మూడు ఫ్లెక్సీలు వస్తాయి ఇది సో మా ఎప్పుడైతే షెడ్లా క్లాత్లు కూర్చున్నాం అనమాట మామూలు చెప్పిండలేరు మొత్తం తడకలు అన్నీ కనిపిస్తున్నాయి వద్దు అంటే ఇట్లా కొనుక్కొచ్చాను కర్బూజా ఈ ముంగల్ ఫ్లెక్సీలు వేసేసారు కానీ కనిపిస్తున్నాయి ఏం కనిపిస్తలేదు మొత్తం తడకలో అవే కనిపిస్తున్నాయి నేను సామాన్ ఇవే కోడిలో కొనుక్కొచ్చినాయి క్లాత్లు బాక్సులు కూడా మొత్తం రెడ్మేడ్ అనమాట మొత్తం రెడ్మేడే ఫ్లెక్సీ ఫ్లెక్సీలకి 7,000 అయినాయి ఓ ఫ్లెక్సీ అతికట్ట పెట్టిర్రు అరే సందీప్ ఇంకా జరగాలి ఇంకా షెడ్ వీడియో ఒరిగినట్టు అయితే లేకపోతే ఇంకా జరగాలి బరాబర్ ఉంది లే ఎక్కువ తక్కువ ఉంది ఇంకో ఫ్లెక్స్ అతికి పెడతాం మేడం జై శ్రీరామ్ బాయ్ బోల్తే జై శ్రీరామ్ యువసిన మన దాస్ గారు మొత్తం క్రియేటివిటీ మనోడ ఫ్లెక్సీ మ్యాన్ మామిడి కొమ్మలు తెచ్చిండు కొన్ని తెచ్చిండు ఏమంటే బాగా చెప్తా అంటుండు ఎట్లా సాయం పని ఎలక్ట్రిషన్ వర్క్ చేస్తారు విక్కీ మొత్తం ఎలక్ట్రిషన్ అయిపోయి టాటూ కేజీ ఎలక్ట్రిషన్ వచ్చిండు సో ఫ్రెండ్స్ బయట బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్ లోపల
లైటింగ్ బోర్డు కేసాం ఇద్దాం మొత్తం అది ఇది సామే కట్టిరు మరి ఇట్లా మా అధ్యక్షుడు అయితే గుస్స అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి మేడం ఒక లైట్ అనేది చూడండి. డెకరేషన్ అయితే సాంగ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇవి ఎందుకు గంటలు అంటున్నా సీట్ ప్లానింగ్ ఇదంతా. ప్లానింగ్ ఈ బుచ్చెట్ వీక్ ఇలాంటి దగ్గర బుచ్చావాడా అదే ఆ లైట్లు అదే ఇప్పుడు మేడం ఏమన్నా అంటే ఆడికి ఆయన దగ్గరికి 2 ఇప్పిస్తాను అన్నది. ఇప్పుడు అడుగుతానేమో ఏడ పెట్టిన గుడికాడ అంటున్నాను. ఇంద్రమ్మ కాడ పెడితే నేనేమన్నా 3 ఉన్నాయి కదా మాకు 1 2 అని ఇరా అని చెప్పినా నేను. పొద్దున్న నుంచి ఎన్ని పనులు ఉన్నా కానీ పనులు వదుకొని మబ్బులు 5 గంటల నుంచి ఇప్పటిదాకా చేసుకుంటూనే ఉన్నాం. ఇంకా అయితే లేదు, కొంచెం పెద్ద పంతులు వస్తాడు. మచ్చా చూడు మచ్చా. అయితే చాటింగ్ చేస్తున్నాడు మచ్చా లేము జస్ట్ ఇప్పుడే ఫోన్ చేస్తారు. అవన్నీ ఒక దగ్గర మూడేసి కవర్ పెట్టేసి లైట్ వేసి పెడితే అవును ఆ బాక్స్ తెచ్చుకున్నా పెట్టుకున్నాం పాటలు. వీడి కట్నం పెట్టాలన్న బాక్స్ లకి లేకుండా కూర్చున్నావు. సో అయితే మొత్తం మీ అవుట్లుక్ అయితే అన్నమాట. బయటకి చూపిస్తా. అంత అడ్డముడులే వీడియో రాకపోతే ఏడుకోదు. వస్తావు వీడియోలో వస్తావు, టెన్షన్ పడకు. గణేశన్ పెట్టామన్నమాట. పూజకి రెడీ అవుతారు మనలు. పూజ సామాన్ సెట్ చేసిరు. ఎవరు తెచ్చిన వాళ్ళు డీప్ డిస్కషన్ చేస్తారు. అన్ని సొండకాయ సవాళ్ళు బాత్కల్ నరసింహ పెద్ద పెద్ద బాత్కల్ నరసింహ. కొత్త బాక్స్ మర్చిపోయినా చెప్పండి. కొత్త బాక్స్ వాళ్ళు ఓపెన్ చేసింది పూజ సామాన్. పాట లేదా కొబ్బరికాయ అరే సందీప్ తిరిగితాడా నవే అరకలా నవ్వద్దు పిల్లలు సార్ మీద ఉన్నారు. ఒకళ్ళు మళ్ళా పంతులు చిన్న పంతులు పోతుంది మళ్ళా పుల్ల కొట్రా పుట్టి మామ పుల్ల డబ్బా అయిపోతుంది. నాకు అర్థం కాదు. అర్థం కాదు. కొట్టాయి కదా చెట్టు ఎక్కువ మేము ఫోటో కోసం ఇప్పుడు అన్నాము. ఇంకా ఫోటో తీస్తలేరు, అందరు వెయిట్ చేసి అప్పు కోసం ఇంకా వెయిటింగ్. ఫోన్ చేయాలి
అందరూ ఎట్లా వెయిట్ చేస్తారు, గణేష్ కూడా వెయిట్ చేస్తారు ఓపెనింగ్ కోసం. అరే భయ్, అరే ఏమైందిరా? మా ఆయన పూజ ఈరోజు, అన్నయ్య పూజ ప్రసాదం అని తీసుకొచ్చేసిండు. శనిగలు పులిహోర వచ్చి అరే మంచి నీపే గరం అవుతున్నాడా? అరే ఆగురా, పౌనాలు కొడుకు ఫోటో తీద్దాం. పంతులు వచ్చిండు, పూజ స్టార్ట్ లాగా తీరు నూట ఒకటి తీరు పెళ్లిగాను నూట ఒకటి తీరు మనసారి పెళ్ళిళ్ళు అవుతాయి. జయన్ ఆగో ఇగో మా తాత అయినా బ్రహ్మ పంచర గీతం ప్రగతి మీర భాను ప్రకాశం పిల్లలు తిన్నాక పెద్దలు తిన ఇంత బుద్ధి ఏం మనిషిరా. హలో హలో ఇట్లా వస్తున్నా. ఓ గణపయ్యా నీకు ఘనమైన పూజలయ్యరా గణపయ్యా, గణ 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 గంటలలో ఓ గణపయ్యా నీకు ఘనమైన పూజలయ్యరా గణపయ్యా, పూజలందుకుని అగ్రగణ్యుడా. सर्वकार्येषु सर्वदा ॐ गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः विघ्नेश्वर तू मैं दंत तू मयूरेश्वर मोरया